नाजरीन, मैं सबीहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। हैदराबाद के वेंगलराव नगर में वाक़े वसुधा फार्मा में इनकम टैक्स ओहदेदारों का धावा। उस्मानिया यूनिवर्सिटी में तलबा का एहतजाज व शव यात्रा। रियासत आंध्र प्रदेश के वजीर आला वाईएस जगनमोहन रेड्डी ने बटन दबाकर स्कीम की तीसरी किस्त की जारी। और मलकाजगिरी रुकने असम्बली व दिगर ने किया नांदेड़ में मुनक़िद जलसे आम की तैयारियों का मुआयना। रियासती वजीर इमारत व शुआरे वेमुला प्रशांत रेड्डी ने CPI-ML प्रजा प्रंथा निज़ामाबाद के ज़िला क़ायद CPI-ML क़ायद सुरेश की इयादत की, जो हाल ही में नीम्स हॉस्पिटल में ज़ेरे इलाज हैं। उन्होंने डॉक्टर से उनकी सेहत और इलाज के बारे में तफसीलात हासिल की और डॉक्टर से कहा कि बेहतर इलाज फराहम करें। वज़ीर ने सुरेश को हिम्मत देते हुए कहा कि आप जल्द ही मुकम्मल तौर पर सेहत के ओहदेदारों ने हैदराबाद में हलचल मचा दी है। वेंगलराव नगर में वाक़े वसुधा फार्मा में तलाशी की जा रही है। IT हुक्काम ने 40 टीमों में मुनक़सिम होते हुए तलाशी ले रहे हैं। वो टैक्स चोरी के इल्ज़ामात की तहक़ीक़ात कर रहे हैं। IT हुक्काम गुज़िश्ता 5 सालों के मालियाती लेन देन पर पूछगछ कर रहे हैं। దిగుతున్నావు కదా, దిగిన తర్వాత రైట్ తీసుకుంటావు కదా, రైట్ తీసుకొని కొంచెం ముందుకు నడుచుకుంటారా, నీకు ఇక్కడ కనపడుతుంది. ఒక్కసారి మాకలే చేసి పంపిద్దాం దావా. ज़िले जगतियाल के कोरटला मंडल में वाक़े धर्मारम गांव के किसानों ने बिजली सब स्टेशन के धाम में धरना मुनज़्ज़म किया। किसानों का कहना था कि कुछ वक्त से ये भी पता नहीं चल रहा है कि बिजली सुबह में कब आ रही है और कब नहीं। उन्होंने कहा कि उन्हें दिन हो या रात खेतों पर कड़ी नज़र रखनी पड़ रही है। अगर यही हाल रहा तो फसलें किस तरह से काटी जाएंगी। దీనిపై స్పందించి ప్రభుత్వం దొంగ హామీలు కేసీఆర్ దొంగ హామీలు ఇచ్చిండు. ఇంతకు ముందు ఏమన్నా అంటే నేను 24 గంటల కరెంట్ ఇస్తా, నన్ను అధికారులకు ఇస్తా అని చెప్పిండు. సరే 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పి మన రైతులు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించడం జరిగింది కేసీఆర్ గారిని. అలాగే 24 గంటలు పోయింది, లాస్ట్కు పొద్దుగల 6 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు 12 గంటలు ఇచ్చిండు. అట్లా కూడా రైతులం ఒప్పుకున్నాం, రైతులము మనం ఏదో చేసుకుంటూ చేరినాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కరెంటు ఏ టైం ఇస్తున్నా కూడా చెప్తున్నాడు మనకు, అసలు మెసేజ్ కూడా పెడుతున్నాడు. మెసేజ్ కూడా మనకు ఏఐ గారు కానీ ఏడీ గారు కానీ ఇక్కడ ఉన్న ఆపరేటర్ గారు కూడా మన గ్రూపులో కూడా స్పందిస్తలేరు. రాత్రి 11 గంటలకు ఇచ్చి పొద్దున 5 గంటలకు ఇస్తే అప్పుడు రైతు ఎక్కడికి వెళ్తాడు? సరే పొద్దున్న దాకా 6 గంటలు 12 గంటలు ఇచ్చినా అని మేము ఏదో పని చేసుకుని చేరుతాం. ఇలాంటి దొంగ హామీ ఇచ్చిన కేసీఆర్ గారిని ఈసారి కంపల్సరీ మన గద్దె దించాలి. రైతులం మనకు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్పి ఆ రోజు కూడా మన కల్లకుంట్ల విద్యాసాగరరావు నేను ఉరేసుకుంటా అని చెప్పిండు. అక్కడ కూడా షుగర్ ఫ్యాక్టరీ కూడా లేదు. మనకి ఇంతటి అన్యాయం చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ మన గద్దె దించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. కావున రైతులందరం, రైతుల పక్షాన మన అందరం రైతులం పోరాడాలి. మనకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఇప్పుడు ఏడీ గారు కానీ ఏఐ గారు కానీ లైన్మెన్ కానీ వచ్చి మనకు ఇప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చి మన రైతులకు ఏదైనా కూడా మీ కరెంటుకి టైం ఇస్తామని చెప్తే మేము
ఆ టైంకి పోయి పార్చుకుంటాం. రాత్రి 11 వేస్తే రైతు ఎటు పోయి పార్చుకుంటాడు? దీని మూలాన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట ఆ రోజు కేసీఆర్ ఏమన్నా అంటే మీరు రాత్రిపూట వెళ్తే రైతులకు పాము కొడుతుంది, పాములు బిమ్ములు కొడుతున్నాయి, రాత్రిపూట మీరు చాలా గురవుతున్నారని చెప్పి నేను 24 hours ఇస్తా, మీరు పొద్దున్నాక 12 గంటలు పని చేసుకొని రాత్రి 12 గంటలు ఇంటికాడ ఉండూరి పిల్ల బాబుతో అన్నాడు. కానీ ఇప్పుడు లాస్ట్ బజార్కి ఏమైందంటే మనం చాలా బాగా వెనుకకి వెళ్ళిపోయినాం. ఆనాడు రాజశేఖర రెడ్డి 9 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు. 9 గంటల కరెంటు మాట ప్రకారం పొద్దున్నాక 5 గంటలు పొద్దుకి 4 గంటలు ఇచ్చిండు. దాన్ని ఏమన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కరెంట్ ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి నేను 24 hours ఇస్తా అని చెప్పిండు కేసీఆర్. కానీ ఇప్పుడు కేసీఆర్ నీ మాటలు ఏడున్నాయి, నీ చేతలు ఏడున్నాయి? నువ్వు ఇప్పుడు చూడు ఎక్కడున్నారు. ఇప్పుడు రైతులు ప్రతి గ్రామంలో నీపై తిరుగుబాటు జరుగుతుంది. ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే వచ్చినా కానీ ప్రతి ఒక్కరు అడ్డుకొని తీరాలి మనము. ఎందుకంటే మనకు చాలా అన్యాయం జరుగుతుంది కొట్ల కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఇంతటి అన్యాయం ఎక్కడ జరుగుతలేదు. ఎందుకంటే మన షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు అది పోయింది, ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం, చాలా మన అన్యాయం జరుగుతుంది. కాబట్టి రైతులు ప్రతి ఒక్క లీడర్ని ఊళ్ళకి వస్తే అడ్డుకోవాలని నేను తెలియజేస్తున్నా. రైతుల పక్షాన మనందరం ఐక్యంగా ఉంటే సాధించడానికి ఏం లేదు. आरडीओ विनोद कुमार ने अवाम को मशवरा दिया है कि वो कंटी वेल्गू यानी कि आँख की रोशनी प्रोग्राम के दूसरे मरहले का फ़ायदा उठाएं। उन्होंने ज़िले जगतियाल के मिटपल्ली कस्बे के वार्ड नंबर 4 अर्बन सेंटर गंगापुत्रा संगम में कायम कंटी वेल्गू कैंप का अचानक मुआयना किया। उन्होंने हुक्काम और अवाम से मालूमात हासिल की। उन्होंने कहा कि अभी तक 52 अफराद में ऐनक तकसीम किए जा चुके हैं। इस प्रोग्राम में म्यूनसिपल कमिश्नर आंगनवाड़ी, आशा वर्कर्स मुजीब निज़ाम व दिगर ने हिस्सा लिया। उस्मानिया यूनिवर्सिटी के वीसी रविंदर का अलामती पुतला तुलबा यूनियन की जानिब से OU आर्ट्स कॉलेज में नजरियात पेश किया गया। OU की मरकज़ी लाइब्रेरी से आर्ट्स कॉलेज तक शव यात्रा निकाली गई और मुतालबा किया गया कि PhD दाखिला टेस्ट में SC ST BC के साथ जो नाइंसाफ़ी सरजद हुई है उसे फ़ौरन दूर किया जाए। इस मौके पर उनका कहना था कि रियासत में कोई और जगह नहीं है। उन्होंने तशवीश का इजहार करते हुए कहा कि OU VC की जानिब से क़वानीन नाफिज करते हुए SC ST और BC तलबा को आला तालीम के हुसूल में रुकावट हायल की जा रही हैं। उन तलबा ने हुकूमत से मुतालबा करते हुए कहा कि वो मदाखलत करते हुए VC रविंदर को बरतरफ करे। మైనార్టీ విద్యార్థుల వ్యతిరేకి నిర్ణయాలను जिले नागर कर्नूल के पिड्डाकोटापल्ली मंडल के अडीराला में सड़क हादसा पेश आया। कार मुखालिफ सिम से आने वाली तूफान ने टक्कर दे दी, जिसके नतीजे में एक शख्स हलाक और 7 अफराद जख्मी हो गए। ये हादसा उस वक्त पेश आया जब हैदराबाद से नकलापल्ली कार जा रही थी, जिसे देखकर मुकामी अफराद ने एम्बुलेंस के जरिए जख्मियों को हॉस्पिटल मुंतकिल किया। कार में सवार अफराद शदीद जख्मी हो गए हैं। गवर्नमेंट वाले తీసుకోవచ్చు వేరే వాళ్ళు ఎవరు రారు గవర్నమెంట్ వాళ్ళే
ఎవరెవరు जिले खम्मम के मधिरा के इलाके बोनकल में मुनक्किद शुदनी तकरीब में पंगुलेटी श्रीनिवास रेड्डी, सेलम कविता, मधिरा म्यूनिसिपल काउंसलर, सरपंच और अवामी नुमाइंदों ने शिरकत की। इस मौके पर मुखातिब होते हुए उन्होंने कहा कि वाईएसआर कांग्रेस पार्टी कायद की हैसियत से रुकन पार्लियामेंट के तौर पर मुंतखब होने के बाद केसीआर और केटीआर की बातों पर यकीन करते हुए उन्होंने बीआरएस पार्टी में शमूलियत इख्तियार की। వందకి 100% నేను గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, పొద్దుగూకేసరికి ప్రతి పక్షి తన గూడికి ఏ రకంగా వస్తుందో మీరందరూ కూడా సీనన్న ప్రేమలో, సీనన్న మీకు పంచిన ప్రేమలో, సీనన్న మీకు ఇచ్చిన ఎలుగులని మర్చిపోకుండా తగు టైంలో మళ్ళీ సీనన్న దగ్గరికి వస్తారని, రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులని చివరగా ఒకటే చెప్తున్నా, అధికారం ఎవడబ్బ సొత్తు కాదు, ఎవడబ్బ సొత్తు కాదు. తమరాత ఏదైతే ఉంటే అది జరిగి తీరుతుంది. సీనన్న అభిమానుల్ని, సీనన్నని నమ్ముకొని ఉన్న ఏ గుండెనైనా మీరు తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టొచ్చు, తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందొచ్చు, కానీ ప్రజా తీర్పు ముందు ప్రజల దీవెనలతో రాబోయే కురుక్షేత్రంలో సీనన్న పెట్టిన అభ్యర్థులందరూ గెలిచి తీరుతారు. నేను ఒక్కడే చెప్తున్నాను, సీనన్న ఏ తప్పు చెయ్యడు కూడా. సీనన్నని ఇవాళ ఉన్న అధికారంలో ఉన్న పార్టీలు కానీ ఇంకా ఎవరైనా కానీ ఏమైనా ఇబ్బందులు పెట్టాలి అనుకుంటే మీరు పెట్టేది పెట్టుకోవచ్చు, వెనకడుగు సీనన్న వేసేదేలే, సీనన్న వెనకడుగు వేసేదేలే. నమ్మకున్న కార్యకర్తల్ని కాపాడుకునే దాంట్లో, నమ్ముకున్న కార్యకర్తలకి ధైర్యం ఇచ్చే దాంట్లో, నమ్ముకున్న కార్యకర్తని భుజము తట్టి ఆదుకునే దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏది ఎదురైనా ఢీకొడతాం, కాపాడుకుంటాం. తప్పకుండా శ్రీనన్నను అభిమానించే ప్రతి గుండెలో సీనన్న శ్వాస ఉన్నంత వరకు, సీనన్న శ్వాస ఉన్నంత వరకు కాపాడుకుంటారని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియజేసుకుంటూ रियासत आंध्र प्रदेश के चीफ मिनिस्टर जगन मोहन रेड्डी ने कहा कि रियासत आंध्र प्रदेश 11.4% की शरह नमो के साथ मुल्क में पहले मुकाम पर पहुंच गई है और ये फलाही स्कीमात पर अमल आवरी की वजह से ही मुमकिन हो पाया है। उन्होंने कहा कि क़र्ज़ों में इजाफे की शरह पहले से कम है। पालनाडु में ज़िले के विनुकोंडा में मुनक़्क़िद शुदनी एक इजलास में वज़ीर आला जगन मोहन रेड्डी ने स्कीम के तहत दर्जियों, नाई, ब्राह्मणों और राजकोष के खातों में 330.14 करोड़ की तीसरी किस्त बटन दबाते हुए उनके खातों में जमा करवाई। उन्होंने कहा कि चेडोडू के तहत 927 करोड़ रुपये सालाना 10,000 की शरह से 3 किस्तों में जमा किए गए हैं और इख्तिदार में आने के गुज़िश्ता 43 महीनों के दौरान बटन दबाने से 1,92,938 करोड़ रुपये ख़वातीन के खातों में जमा किए गए हैं। वज़ीर आला जगन मोहन रेड्डी ने कहा कि अगर हम बग़ैर बटन दबाए घर के प्लाट, गौरव मिट्टी और एजुकेशन गिफ्ट स्कीमों को शामिल करें तो हम 3 लाख करोड़ जारी करने में कामयाब हुए हैं।
मल्काजगिरी रुकने असेंबली में नमपल्ली हनुमंतराव ने 5 फरवरी को नांदेड़ के गुरु गोविंद सिंह जी ग्राउंड में होने वाली बीआरएस पार्टी के जलसयाम के इंतजामात का मुआयना किया। उनके हमरा खुतबुल्लापुर रुकने असेंबली केपी विवेकानंद, एमपी पाटिल, सिविल सप्लाईज के चेयरमैन रविंदर सिंह और तेलंगाना स्टेट बेवरेजेस कॉरपोरेशन के चेयरमैन गजेला नागेश भी मौजूद थे। वेर मोहम्मद भाई तुम थोड़ा बाजू को जाओ, वीआईपी सामने आगे एमएलए इधर जिले पलनाडु के सत्तनपल्ली मंडल के रामकृष्णपुरम गांव के गर्ल्स गुरुकुल स्कूल में फूड पॉइजनिंग की वजह से 100 बच्चियां शदीद बीमार हो गईं, बुखार और इसहाल से परेशान हो गईं और चंद बेहोश होकर गिर पड़ीं। इंतज़ामिया ने उन्हें फौरी तौर पर सत्तनपल्ली के सरकारी एरिया हॉस्पिटल मुंतकिल किया है, जहां पर उनका इलाज जारी है। "95 उर्दू खबरनामे के इख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नज़र। साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है, तो दीजिएगा सबीहा तबस्सुम को इजाज़त। अल्लाह हाफिज़।